హాయ్ అండి. చూడండి, ఇలా ఇలా చేస్తే తేడా అనేది రాదండి. ఇంకా తేడా అనేది రాదు కదా. చూడండి, మనం ఎలా చేస్తున్నాం, మనం చేసే దాని మీదనే ఆధారపడి ఉంటుందండి అంతా కూడా. మనం ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదండి. సో మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది. చక్కగా ఎక్కడికక్కడ కొలతలు తీసుకొని చక్కగా మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ సరిపోతుందండి. చూడండి, ఇలాగా నేనైతే హ్యాండ్స్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం కట్ చేసే వరకు నెక్స్ట్ దాంట్లో చూసుకోవచ్చు. ఇది హెవీగా మంచిగా ఫ్రీగా ఉంది కాబట్టి అలా తీసుకున్నాను. కొన్ని అంత ఎక్కువ తీసుకోవడానికి అవైలబుల్గా ఉండేవి కాబట్టి అప్పుడు మనం తగ్గట్టుగా మన హ్యాండ్స్కు క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు కొంచెం ఒక 1/2 ఇంచ్ అట్లా ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. తక్కువ ఉన్న క్లాతులలో అన్నిట్లలో ఇంత హెవీగా తీసుకోవాలంటే కూడా కాదండి. సో దాని తగ్గట్టే మనం పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కంగారు పడద్దు. మనమైతే చేస్తూ ఉంటే అవి అన్నీ అలుకగా అర్థమవుతూ ఉంటాయండి. ఇది చూడండి, ఆది బ్లౌజ్కు అటు చివర్లో ఇటు చివర్లో పట్టుకొని ఈ విధంగా అయితే కొలత తీసుకున్నాను. స్ట్రైట్గా కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు మడతను మళ్ళీ ఈ విధంగా ఇప్పి ఈ విధంగా మడతేస్తున్నాను. చూడండి, ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, నేనైతే హ్యాండ్స్ తీసి కట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్లకి వెళ్ళి హ్యాండ్స్ తీసి పక్క పెడతానండి. మన లైనింగ్ క్లాత్లకి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి ఇంకా మెయిన్ క్లాత్లకి వెళ్ళి కూడా తీసి పక్క పెడతాను. చూడండి, ఇలాగా లైనింగ్ నుండి మెయిన్ క్లాత్ అయితే పక్క పెడుతున్నాను. మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ చక్కగా బ్లౌజ్ ఎలాగుందో అలాగా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి కదా. అంతే కొలతలండి. మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదండి. ఎంత ఈజీగా ఉంటుందండి. సో అంత ఈజీగా ఉంటుంది మన కటింగ్ అయితే. చూడండి, ఇలాగా మడత అయితే ఇలాగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం లేయర్స్ అయితే చక్కగా కలుపుకోవాలండి. అక్కడ ఎక్కువ తక్కువ ఉండకుండా ఈక్వల్గా సమానత్వం ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఇలాగా ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. వెనుక కప్పు తీసుకోవాలండి. ఇది కాటన్ అండి. సో మనకైతే ఇస్త్రీ పెట్టి అవైలబుల్ లేదు కాబట్టి హ్యాండ్స్తోనే చక్కగా అంతా కూడా నీట్గా అనుకుంటున్నాను. చూడండి, కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకోవాలి. ఇక్కడ క్రాస్ కొంచెం ఎక్కువ తక్కువ ఉందండి, దాన్ని అయితే నేను కట్ చేస్తున్నాను. ఇలాగా కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇలాగ కటింగ్ చేసుకుంటాను. చూడండి, కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం బ్యాక్ పార్ట్ తీసినాక మిగిలిన పీస్ ఉంటుంది కదండి, దాన్ని ఇలాగా క్రాస్ అయితే వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలాగా క్రాస్ కటింగ్ కాబట్టి మనమైతే క్రాసే వేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇలాగా ఇవి సదురుకోవాలండి చక్కగా. మనం ఏదో ఎలాగా వేస్తే అలాగా కాదండి, మనం సదురాలి. ఇవన్నీ ఎలా వస్తుంది ఎటు వస్తుంది అని చూసుకొని చక్కగా సదురుకుంటే నీట్గా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది వచ్చేస్తుంది. సో మనమైతే నీట్గా చదురుకున్నాం. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ కంటే ఎక్స్ట్రా ఉంది కదా, క్రాస్ వేసాం కదా, ఈ పీస్ అనేది ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేశాను. ఇక్కడ మనమైతే ముందు కప్పు తీసుకుంటున్నాం. ముందు కప్పు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టమన్నారు కాబట్టి మనం అంతే పెట్టాలండి. తక్కువ పెడితే లేచిపోతుంది, ఎక్కువ పెడితే కిందికి వస్తుంది. అలా ఏం కాకుండా మనం ఆది బ్లౌజ్ ఉన్నంత ఇలాగా మార్కింగ్ చేసుకోండి. మీకైతే గుర్తుండడానికి అయితే చక్కగా అవైలబుల్గా ఉంటుంది. సో మార్క్ లేకున్నా కూడా మనం స్పీడ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అలవాటు ఉన్న వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. చూడండి, షేప్ బెల్ట్ కూడా నేను చూశాను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి గల్లా ఎంత సరిపోతుంది ఎలా ఉంటుంది అని చూసుకొని ఇప్పుడు నేను షేప్ బెల్ట్కు సరిపోయే షేప్ తీసేస్తున్నాను. ఇలాగా చూడండి, సైడ్ కూడా మనకి ఎక్స్ట్రా ఉంది కదా పీస్, దాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇక్కడ మనం ముందుగా అయితే కొలుసుకొని కటింగ్ అనేది చేసుకుందాం. చూడండి, ఇలాగా ముందు స్టార్టింగ్ మంచిగా రౌండ్ కొంచెం వెడల్పుతో తీసుకోవాలండి. సో మీరు మార్కింగ్ చేసుకుంటే ఇంకా బెటర్. మీరైతే ట్రై చేయండి. మామూలుగానే కటింగ్ నేర్చుకుంటాం కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. సో పర్ఫెక్ట్గా ఇంకా మెజర్మెంట్తో సహా రావాలి అని అంటే చక్కగా మనమైతే మార్కింగ్ చేసుకుందాం. ఆ వీడియో కూడా పెడతానండి.
చాలా పర్ఫెక్ట్గా మనకైతే పని రావాలి. పని వచ్చినాక మనం ఎన్ని తీరులో ఏ విధంగా వేసి కటింగ్ అనేది చేస్తాం. చూడండి ముందుగల్లా కట్ చేసాం కదా, వెనకాల కూడా అలాగే 2 భుజాల కుట్లు దగ్గర పట్టుకొని సెంటర్ పాయింట్ చూడండి ఇలాగా కప్పును ఇలాగ కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇలా చక్కగా కొంచెం వెడల్పుతోని కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. భుజాల మీదకి వచ్చేసరికి కొంచెం తగ్గించాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి మనం భుజం మీద షోల్డర్ మీద మనకు ఆది బ్లౌజ్ ఉంది కదండి, అంతే పెట్టుకోవాలండి. అటు కుట్టుకు మనకు చంక సైడ్ కుట్టుకంటే ఆల్రెడీ ఉంటుంది. చూడండి ఇక సైడ్లో మనకు ఎంతవరకు రావాలో చంక డౌను దాన్ని మార్కింగ్ చేసుకున్నాం. ఇలా చేసుకుంటే వెళ్ళిపోతే ఇంకెక్కడ అండి తేడా అస్సలే రాదు కదా, తానే రాదు. ఈ భుజం మీద గల్ల సైడు కుట్టు కొంచెం వదులుకోవాలి. ఇటు మనకు చంక సైడ్ ఉంటుంది కదా, ఇట్లా ఒక క్లాత్ మందం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకొని చూడండి ఇలాగా కొంచెం గిడ కొసలు ఎక్కువ ఉన్నాయండి, నేను దట్రా కట్ చేయాలి కదా, అందుకోసమని కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనం చిన్నగా ఈ కట్స్ అనేది పెట్టేసుకుందాం. ఇంకా ఇవే సెంటర్ పాయింట్ చేసుకొని మనం డాట్స్ అనేది కుట్టుకోవచ్చు అండి, కంప్లీట్ చేసుకోవచ్చు నీట్గా ఈజీగా. చూడండి ఇలాగా అంతా కూడా ఇలాగా కట్ చేసుకుంటే ఇంకా ఎక్కడ కూడా తేడా అనేది రాదండి. ఇక్కడ చిన్నగా కొంచెం ఎక్కువ అనిపించింది, కటింగ్ తక్కువ అయినట్టు అనిపించింది, అదే ఆ చిన్నదాన్ని కూడా నేను కట్ చేస్తున్నాను. చూడండి ఇలాగా కరువు అనేది కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి ఇలా కొంచెం తక్కువ పట్టాను, ఆడ సరిచేసాను. మళ్ళీ ఇలా చూడండి ఇక్కడ జాయింట్ కూడా విడదీస్తున్నాను. చూడండి అంతా కూడా ఇంకా అలా కట్ చేసినాక మనకైతే తేడా అనేది రాదండి. సో ఇలా చేస్తే ఇంకా తేడా ఎందుకు వస్తుందండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ ఎంత చక్కగా కట్ చేసుకున్నామో అంతే లెవెల్లో వస్తుందండి. ఇంకా మనం మెయిన్ క్లాత్ అయితే ఆ పీసులు వేసి కట్ చేస్తాం కదా, అంతే చక్కగా వస్తుంది. కాబట్టి ఇంకా మనకు డోకా అనేది లేదండి. చూడండి మనమైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీస్తున్నానండి. చూడండి ఇలాగ సదురుకోవాలి. క్లాత్ ఎలాగా పడుతుంది, ఎక్కడ స్టోరేజ్ ఉన్నది అనేది మనకు కనపడుతుంది. కాబట్టి చక్కగా నీట్గా సదిరినాకనే కటింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి ఇలాగా ఇంతేనండి. మీరైతే ఎటువంటి టెన్షన్ పడకుండా తల మీద వెయిట్ వేయకుండా అల్గగా అంటే అల్గగా కటింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే రాకుండా ఉండదన్న ముచ్చట లేదండి. ఇలాగా నీట్గా సదిరి అయితే ఈ ట్రైప్స్ ఈ వీడియో తీయడానికి ఒక ఆల్ట్రేషన్ చేస్తాను కదా, అది గాడపచ్చినప్పుడల్లా కొంచెం తిరుగుతుందండి వేరే సైడ్లో. చూడండి నేను మళ్ళీ సెట్ చేశాను, అయినా కూడా మళ్ళీ కొంచెం తిరుగుతుంది. సో ఈ పైనుంచి వెళ్ళి కొంచెం క్లారిటీ అనిపిస్తుందండి నాకైతే వీడియో. నేను ట్రైఫైడ్ సైడ్లో పెట్టినప్పుడు కొంచెం తక్కువ అనిపించింది క్లారిటీ, అంటే కొంచెం పర్టికులర్గా అర్థం కానట్టుగా అనిపించింది. ఇలా అయితే కొంచెం పైనుంచి వెళ్ళి చాలా అంతా కూడా అంత అవైలబుల్గా కనబడుతుందని నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందనేది ఒకసారి మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలపండి. సో ట్రైఫైడ్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకున్నానండి, చిన్నదే. సో మన మందం సరిపోతుందండి. ఇంకా పైనుంచి వెళ్ళి పెట్టేదాంతో సరిగా ఉంటుందా లేకపోతే ట్రైఫైడ్తో చేయాలా, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ముందు పార్ట్ తీసుకోవాలి కదా, ముందు కప్పు ఇలాగా చక్కగా అంతా కూడా మడత సవరించుకొని ఇలాగా అంతా సరి చేసుకొని ఇక్కడ చూడండి ముందు పార్ట్ పీసులు ఉన్నాయి కదండి, మనం లైనింగ్ క్లాత్ కట్ చేసినాయి. ఇంకా వాటిని ఇలాగా వేసుకొని ఇక్కడ చూడండి గల్ల మన వైపు ఉండేలా చూసుకోవాలండి. చూడండి ఇలాగా కరెక్ట్ సవరించుకోవాలండి.
నాకైతే ఈ బ్లౌజ్ కుడితే తెలుసు కదా ఫ్రెండ్స్, 180 రూపీస్ అయితే 160 రూపీస్ అండి. 180 కొంచెం వర్క్లో కొంచెం చెప్తారు కదండి, ఏమన్నా ఉంటే 180 లేదంటే 160 అండి. అయినా ఏం తక్కువేం కాదు. మనం ఇంట్లో కూర్చుండి ఏం చక్క 160 2 కుట్టినా సంతోషమే, 3 కుట్టినా సంతోషమే. ఎందుకంటే మనం ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఎంత చక్కగా ఇంట్లో ఉండి ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాం అంటే హ్యాపీయే కదా. అందుకోసమని మనం ఇంకెంత చేస్తే ఇంకంత వస్తూనే ఉంటుంది. మనం చేసేదాన్ని బట్టే ఉంటుందండి పని. చూడండి, ముందు కప్పు కూడా కట్టింగ్ అనేది కంప్లీట్ చేసాం కదా. మొత్తం కూడా బ్యాక్ ఫ్రంట్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా కట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి సూపర్గా వచ్చేసింది కటింగ్ అనేది. థ్యాంక్ యూ.